చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాదేవి కిచెన్. ఈరోజు వ్లాగ్లో ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, ముందుగా నేను ఎర్రగడ్డలు 2 తరిగి ఇట్లా రెడ్గా అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను. బ్రష్ వేసేసి ఇంకా వెనకాల అదంతా క్లీన్ చేద్దాం. వీళ్ళు వేసేరికి మళ్ళీ నిదానంగా చేద్దామని పోతే చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇవి తీసి పక్కన వేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, 5 తీసుకున్నాను నేను. ఇవి బాగా బ్రౌన్ కలర్లో రావాలి. చూడండి, బాగా రెడ్ కలర్గా వచ్చినాయి కదా, బ్రౌన్ కలర్గా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. రెండు బిర్యానీ ఆకులు, సాస్పత్రి, ఇవేమో మొగ్గలు, ఇవే చెక్క, లవంగా, సొంపు అవన్నీ వేస్తున్నాను. ఇప్పుడు అవి బాగా వేగినాయి కదా. దాంట్లోకి ఎర్రగడ్డ 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అవి బాగా వేగాలి. ఇవి బాగా వేగినాయండి. దాంట్లోకి టమాటాలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఉడకనివ్వాలి. బాగా ఉడికిందండి. అది టమాటాలు బాగా ఉడికినాయి. దాంట్లోకి బిర్యానీ పౌడరు, ధనియాల పొడి, కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా, చెక్క, లవంగా 3 వేసుకుంటున్నాను. చెక్క 2, లవంగాలు 2. దాంట్లోకి పౌడర్ అంతా వేస్తున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చాలండి. నీళ్ళు కొలతల ప్రకారం వేసుకుందాము. నేను 2 గ్లాసు, 1 గ్లాసు బాస్మతి రైస్, 1 గ్లాసు నార్మల్ రైస్ తీసుకున్నాను, బుల్లెట్ రైస్. నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. 2 గ్లాసులు నీళ్ళకి చూడండి. దాంట్లో కొంచెము తగినంత ఉప్పు వేసుకోండి. ఇది సరిపోతుంది. ఉప్పు మీకు తగినంత మీరు వేసుకోండి. ఏంటండి, దాంట్లోకి బియ్యం వేసుకుంటున్నాను. దాంట్లోకి వేయించుకున్న ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను.
కొంచెం పుదీనా కొత్తిమీర, ఉడకబెట్టుకునే కోడిగుడ్లు, మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు కూసుకున్నామండి. విజిల్లో 2 విజిల్లో